బలం అన్నది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే, మనం పూర్తి స్పృహలో ఉండి చేసేటువంటి పనులు గాని, కర్మలు గాని, సంబంధించిన జ్ఞాపకాలు గాని మనసులో ఉండిపోతాయి. అవి ఆ జన్మతోనే కాకుండా గత జన్మ కర్మలన్నీ కూడా సూక్ష్మ జ్ఞాపకాల్లాగానే మనకి ఈ జన్మలో క్యారీ అయ్యి వస్తూ ఉంటాయి. దానినే వాసనలని లేదు సంస్కారాలు అని కూడా అంటాము. అయితే మనకి ఎక్కువగా జాగ్రత్తావస్థలో ఏ కర్మ అయితే కావాలని మనం చేస్తామో, అంటే మన యొక్క బుద్ధిపూర్వకంగా దానిని మనం చేస్తామో, దాని యొక్క గుర్తులు మనకి బలంగా మనసులో నాటుకుపోతాయి. అది చివరి దశలో మనం వేటినైతే పట్టుకుంటామో అవే వాసనా బలాలుగా తర్వాత జన్మలోకి ప్రవేశిస్తుంటాయి. అవి కాస్త మంచికి సంబంధించినవైతే చక్కటి సంస్కారాల్లాగా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. అంటే కర్మలు కేవలం భౌతిక దేహానికి మాత్రమే పరిమితం కావు. మనం చేసే ప్రతి పనులు, ఆలోచనలు, మాటలు, విషయాలు, వాతావరణం, మనస్సు ప్రతీదీ కూడా ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి జీవి ముద్ర వేసుకుని ఉంటారు. అందుకనే స్థూల సూక్ష్మ శరీరాలు అని చెప్పేసి మనం చెప్తాం. అవస్థలు కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల గురించి మనం అందరం వినే ఉంటాం. మనందరికీ తెలుసు. జాగ్రత్త అవస్థలో ఏదైతే మనము చూస్తున్నామో అదంతా కూడా ఆత్మస్వరూపుడై ఎవరైతే ఉన్నాడో లోపల వాడు ప్రతి దాన్ని కూడా అనుభవిస్తున్నాడు. నేను పలానా నా చిన్నప్పుడు పలానా చోటకి వెళ్ళాను, ఆ 7 కొండల వాడిని చూశాను, ఆయన ఇలా కట్టుకున్నారు, పలానా పంచె కట్టుకున్నారు, అయ్యో మా ఇంట్లో అమ్మవారికి పూజ చేసేవారు, కార్తీక మాసంలో అమ్మవారికి ఎప్పుడు ఎరుపు పసుపు చీరలు ఎక్కువ కడుతూ ఉండేవారు. ఇలా ఇలా మన ఊహకు అందేటువంటి మన చిన్నప్పుడు పలానా చోటకి వెళ్ళాం, పలానా విధంగా మనము అందరితో గడిపాము, ఇలాంటి విషయాలన్నీ కూడా లోపల ఒకడు చూస్తూ ఉన్నాడు కాబట్టి నాకు ఇప్పటికీ కూడా జ్ఞప్తికి ఉన్నాయి. అంటే పలానా ఆత్మస్వరూపుడు ఎవడైతే ఉన్నాడో లోపల దానిని అనుభవించాడు కాబట్టి ఇప్పటికీ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. నిజానికి అక్కడ ప్రయాణం చేయగలిగిన వాడే కదండి ఇదంతా గుర్తుపెట్టుకున్నాడు. లేకపోతే ఇప్పుడు ఎందుకు గుర్తుంటుంది? ఉండదు. అది జాగ్రత్తావస్థలో జరిగినటువంటిది. ఇక స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థలో మనం ఎక్కడికో ఏదో అనుకుంటూ ఉంటాం, ఎక్కడికో వెళ్తూ ఉంటాము. కొన్నిసార్లు మనకి తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్తాము. మనకి బాగా తెలుసు అనిపిస్తారు. అందులో మనకి సంబంధమే ఉండదు ఆ వ్యక్తులు. పలానా ప్రదేశాలకి వెళ్తూ ఉంటాము. అలా ఇలా వెళ్ళి కూడా ప్రయాణం చేసి వచ్చేది ఇదే ఆత్మ. ఏ ఆత్మ అయితే సాక్షిభూతమై మనలో ఉండి చూస్తోందో తానే జాగృతావస్థలోనూ ఉంది, స్వప్నావస్థలోనూ తానే ఉంది. ఇక సుషుప్తావస్థ తనకి తానే తెలియనటువంటి అవస్థ. అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నిజానికి గాఢ నిద్రలో ఉండిపోయి తాను ఎక్కడికో వెళ్ళి ఏదో అనుభవాన్ని పొందేస్తాడు. అంటే ఆ 7 కొండల వాడి 7 కొండలని నడిచి వెళ్ళిపోతాడు. ఆపసోపాలు పడిపోయి చక్కగా దర్శనమైంది, ప్రసాదం తినేసాడు, చక్కటి పచ్చకర్పూరం వాసన వచ్చేస్తోంది, కస్తూరి వాసన వచ్చేస్తుంది, అసలు ఆ తిరుపతి లడ్డు పక్క నుంచి గుమాయించేస్తోంది, జీడిపప్పులు, బాదం పప్పులు, నెయ్యి చక్కగా నోటికి రుచికరంగా వచ్చేస్తున్నాయి. స్వామివారికి ఏమో చక్కటి ఏమిటి పచ్చ పంచి కట్టారు, ఆయనకేమో అలంకార ప్రియుడు కదండి, వైజయంతి మాలతో సహా తులసిమాల, పారిజాత మాలలు అన్ని మాలలు వేసేసారు. చేతికి కడియాలు, కాలికి అన్ని చక్కటి నరసింహావతారంలో వర్ణించినట్టు అతి సన్నటి నడుము కలిగిన పిడికిడంత నడుము కలిగినటువంటి వాడు, దిట్టమైనటువంటి పిక్కలు కలిగినటువంటి వాడు, ఇలా చక్కగా బలిష్టమైనటువంటి వాడు, శంఖ చక్ర గదా యుధములను పట్టుకున్నటువంటి వాడు, వక్షస్థలం నందు లక్ష్మిని పెట్టుకున్నటువంటి వాడు, పెద్ద కిరీటం పెట్టుకున్నటువంటి వాడు, గిరిజాల చుట్టూ భుజాల వరకు తగిలేటువంటి వాడు. అన్ని చూసేసి మనం ఆ సుషుప్తావస్థ నుంచి బయటికి రాగానే ఎలా ఉంటుంది? ఆ ఒళ్ళు బరువెక్కిపోతుంది. అక్కడికే మనకి ఏదో తెలియనటువంటి వాసన. అబ్బా, ఇంకా మనం మంచం మీద ఉన్నా కూడా ఇంకా మనకి ఎక్కడో తిరుపతిలోనే ఉండిపోయామని ఇంకా మనం ఆ అనుభూతిని పొందేస్తూనే ఉంటాం. నిజానికి మన చెవులకి వినబడుతూ ఉంటుంది మన మాటలు, కానీ లేవలేము. అంటే ఏమవుతుంది? ఏ ఆత్మ అయితే ఉందో ఇది దానికి కావలసిన దాన్ని వెళ్ళే అనుభవాన్ని పొంది వస్తోంది ఈ సుషుప్తావస్థలో. నిజం కదండి. లేకపోతే అంత గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు లేవగానే ఎంత ఫ్రెష్ గా ఉండాలి, కానీ శరీరం బరువెక్కిపోతుంది, తల నొప్పి వచ్చేస్తుంది, ఏదో తెలియని భారము, అలసట ఉంటుంది. అంటే ఎవరైతే సాక్షిభూతుడున్నాడో, అంటే నేను నిజానికి మనకి అందరికీ ఆ అనుభూతిలో ఉండే తిరుపతిలో చెప్పాను, కానీ
అది వేరొక వ్యక్తుల్ని కలవడం కావచ్చు, వేరొక ప్రదేశానికి వెళ్ళడం కావచ్చు, మనకి తెలియనటువంటి చోట మనం గడపడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా సుషుప్తావస్థలో గడుస్తాయి. అంటే ఈ 3 అవస్థలకి కూడా ఆధారభూతుడై, సాక్షీభూతుడై చూస్తున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అయితే ఈ వాసనా బలాలు ప్రత్యక్షంగా మనకెలా తెలుస్తాయండి? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనం కర్మలు భౌతిక దేహానికి మాత్రమే కాదని నేను ఇందాక చెప్పాను. అంటే ఈ శరీరానికి కాదు. ఎప్పుడో నిన్న కూడా చెప్పాను. దేహం దహ్యమానం. ఈ దేహానికి ఎప్పుడు కూడా ఈ దేనితో సంబంధం ఉండదు. ఈ నిమిషం ఉందా, దీనికి కాస్త పౌడర్ రాసాం, బొట్టు పెట్టాం, కాటుకు పెట్టాం, అయిపోయింది. మళ్ళీ వచ్చే జన్మలో ఇది ఏ శరీరాన్ని పురుషుణ్ణి తీసుకుంటుందో, ఎలా తీసుకుంటుందో మనకే తెలియదు. కానీ మనకి తెలియకుండా ఇలా ఈ జన్మలో మనం కొందరిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, వారిని మొదటిసారిగానే మనం చూస్తాం. కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, ఆ ఎప్పటి నుంచో గతంలో మనకి వారితో ఏదో అనుబంధం, వారితో ఏదో గడిపినట్టు. వేదాంత శాస్త్రం దీన్ని ప్రత్యేకించి ఏం చెప్పిందంటే వాసన. అంటే ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఒక వస్త్రంలో కట్టినటువంటి ఇంగువ, మనందరికీ తెలుసు కదా ఇంగువ. అసలే చక్కటి ఆవకాయ మాగే సీజన్ ఇంగువ వాసన గుమాయిస్తూ ఉంటుంది అందరి ఇళ్లలో. అలా ఇంగువ ఒక గుడ్డకి కట్టి మనం అలా పెట్టినప్పుడు కొన్ని రోజులకి ఆ ఇంగువని వాడేసినా కూడా ఆ గుడ్డలో ఉన్నటువంటి ఆ సువాసన చాలా రోజుల వరకు పోదు ఇంగువ. కాబట్టి పిల్లలు అదైతే హింగు నాన్న. అయితే మనకి గత జన్మలో ఉన్నటువంటి మంచి చెడు అలవాట్లు కూడా ఇలాగే సంస్కారాలుగా, లేకపోతే వాసనా బలాలుగా ఉంటుంది. వీటిల్ని బట్టే మనకి ఆగామి కర్మలు, ఈ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు వస్తాయి. ఆగామి కర్మలు అంటే అప్పటికప్పుడు అనుభవించేస్తూ ఉంటాం అంతే. ఇప్పుడు చేసింది వెంటనే అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ వాసనా బలాలు ఎలా ఉంటాయంటే, మరణం దేహానికి గాని ఆత్మకి కాదు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. దేహానికి ఏమీ సంబంధం, అది వేసుకున్నటువంటి ఒక చొక్కా అంతే. దాని పని అయిపోగానే అది తీసి పక్కన పాడేస్తుంది, ఆత్మ వేరే చోటకు వెళ్ళిపోతుంది. అందుకనే చమత్కారంగా శివుడితో ఎవరో శంకర్ల వారు చెప్పినప్పుడు పార్వతీదేవి ఒకసారి అడిగారట, ఏమయ్యా నీవు ఈ ఎందుకు రక్తమోడుతున్నటువంటి చర్మాన్ని కట్టుకుంటావు? మా మెడలో చూస్తేనేమో పుర్రెల దండ వేసుకుంటావు, ఒళ్ళంతా విభూతి వేసుకుంటావు. పోనీ అదైనా ఏమి విభూతి? అప్పుడే కాల్చినటువంటి శవాలకి ఉన్నటువంటి ఆ విభూతి, కాల్చినటువంటి కట్టెల్ని కాల్చినటువంటి విభూతిని చల్లుకుంటూ ఉంటావు. ఏమయ్యా ఎందుకని అని చెప్పి అడిగితే శంకర్ల వారు చమత్కారంగా చెప్పారట. ఆయన ఎలా అన్నారంటే, ఇది చమత్కారం కాదు, నిజానికి లోపలికి వెళ్తే చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంటుందండి. ఒక మనిషి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అది శివం. ఎప్పుడైతే మంగళప్రదం, శివం అంటేనే మంగళప్రదం, మంగళప్రదుడు అని అర్థం. ఎప్పుడైతే ఆయన ఆ లోపల ఉన్నటువంటి జీవి ఆత్మ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందో శవం అంటే ఇక మంగళం లేదు అక్కడ. అయితే ఎంతవరకు వస్తారు? ఎంత బంధువులైనా కూడా కొంతవరకే పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని దాటి ఎవరూ రాలేరు. ఇంటి వరకు కొందరు వస్తారు, శ్మశానం వరకు కొందరు వస్తారు, కట్టెల్లో కాల్చి కపాలం బద్దలయ్యే వరకు కొందరు ఉంటారు. అక్కడితో కొడుకు కూడా పూర్తి చేసుకుని ఒక నమస్కారం పెట్టి ఇంటికి వస్తాడు. అయితే అప్పుడు కట్టెల్లో కాలిపోయినప్పుడు ఆ దేహం అంతా ఆ జీవి లేచి చూస్తూ ఉంటాడట. అయ్యో నేను ఒక్కడినే అయిపోయినే, ఇక ఆ రాత్రి గడిచేటప్పటికి ఇవన్నీ భూతగణాలున్నాయి ఎలాగా అని చెప్పి విపరీతమైన భయపడిపోతూ ఉంటాడట. అప్పుడు పార్వతి, వాడు ఆ విధంగా భయపడ్డానికి తండ్రిని కదా, కాబట్టి నేను ఉన్నాను అని చెప్పడం కోసం నేను శ్మశానంలో ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారట. దీన్ని నేను చాలా సింపుల్ గా దీన్ని డీప్ గా చెప్తాను రెండో రోజు, ఎందుకంటే మనం ఎంత భయపడ్డాం. కాబట్టి అలా ఆయన మనని రక్షించడానికి మన కోసం ఉన్నారు, అంతేగాని లోకములంతటికి ఈశ్వరుడు అయినటువంటి లోకేశ్వరుడికి అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏముందండి? అన్నపూర్ణాదేవి పతి అయినటువంటి ఆయనకి భిక్షాందేహి అని అడగాల్సిన అవసరం ఏముందండి? కాబట్టి ఆయన సర్వాంతర్యామి. ఇక్కడ శివుడు విష్ణువు అభేదం మీరు వేరేలో తీసుకోకండి. నేను మధ్య మధ్యలో శివుడి దగ్గరికి వెళ్ళినా, అమ్మవారి దగ్గరికి వెళ్ళినా మీరు టక్కన విష్ణుమూర్తినే తెచ్చేసుకోండి అక్కడికి. కాబట్టి ఆ జీవి మరణించాక ఆ జన్మలో చేసినటువంటి పనులు, జ్ఞాపకాలు, కోరికలు అవి ఆత్మని పట్టుకుని ఉండిపోతాయి. పలానా దాని మీద తులసీదాస్ గారు ఒకానొక సమయంలో ఆయన చరిత్రలో ఉంటుంది. ఒక సేటు దగ్గరికి, బాగా ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఆయన అడిగేవారట, ఏమయ్యా రామాయణం చెప్తాను వింటావా, ఏమయ్యా రామాయణం చెప్తా వింటావని. ఆ ధనవంతుడు పలానా రోజు రావయ్యా, పలానా రోజు రావయ్యా అని చెప్పేవారట. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాక
ఇంకా ఆయన అడగలేక, "అబ్బా! ఇతన్ని భరించలేకపోతున్నాను. ఒక పని చేయవయ్యా, ఒక సంవత్సర కాలం తర్వాత రా, అప్పుడు చెప్పించుకుంటాను" అని చెప్పాడట. సరే అని చెప్పేసి ఈయన పాపం సరే వెళ్ళి ఒక సంవత్సరం అయిన తర్వాత వచ్చేటప్పటికి అక్కడ ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమాని లేడు. ఆ యజమాని కొడుకు వచ్చి, "అయ్యో! నాన్నగారు కాలం చేసి చాలా రోజులయిందండి. మీకు బహుశా తెలియక వచ్చుంటారు. క్షమించండి" అని చెప్పేసి ఆయన చెప్తే, సరే వెళ్ళిపోతుంటే ఆ దొడ్డి వైపు ఉన్నటువంటి ఒక ఎద్దు గట్టిగా ఆ కర్రకి కట్టబడి ఉందిట. దాన్ని చూసి ఆయన వెళ్తుంటే అది ఒకటే అరుస్తుంటే దానికేసి చూసారట. చూడగానే ఆయన కూడా మంచి రామభక్తుడు కదండీ! వెంటనే చూడగానే ఆయన గమనించారట. ఆహా! ఈ ఇంటి యజమాని దీని మీద మమకారం పోక ఆ ఇంటిలోనే పశువుగా పుట్టాడు అని. మనకున్నటువంటి మమకారాలు, వ్యామోహాలు చూడండి ఎంతవరకు లాగుతాయో. ఒక వయసొచ్చాక మనం ఇనప పెట్టి అనుకుంటే ఆ ఇనప పెట్టి కింద తేలు జెర్రి కింద ఉంటే అదే ఇంట్లో కొడుకు చేతిలో చెప్పు కింద పడి చస్తాం. కాబట్టి కొంత వయసొచ్చాక వ్యామోహం అన్నది మనముగా వదిలియాలి. అయితే ఏది ఒక వయసులో మిడిసిపాటు పనికిరాదు. ఒక వయసులో వ్యామోహం పనికిరాదు. ఏ 30లో 40లో ఉన్నానండి. ఇప్పుడు నాకు సంబంధించింది చెప్పట్లేదంటే, ఈ వయసులో పడే మిడిసిపాటు కాస్త ఇంకొక 20 ఏళ్ల తర్వాత అనుభవానికి వచ్చేస్తుంది ప్రారబ్ధ కర్మ కింద. కాబట్టి అప్పుడు ఆయన బతిమాలారట. "ఇప్పుడైనా చెప్పవయ్యా, నేను నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను నా పిల్లలు, నా ధనము అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను. ఏదైతే పుండుందో ఆ పుండు మీదే వాడు కర్ర వేసి కట్టి నన్ను రోజు పొలం దున్నడానికి తీసుకువెళ్తున్నాడు. కనీసం కనికరం లేదు" అని చెప్పి పాపం ఆ యజమాని, ఎద్దు రూపంలో ఉన్న యజమాని బాధపడితే ఆ ఎద్దుకు కూర్చుని ఆయన పాపం ఆ రామాయణం మొత్తం చెప్పారట. అది నిజానికి వాసనా బలం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. అలా ఉంటుంది ఒక్కొక్కరి ప్రవర్తన. అంటే ఈశ్వరుడు మన కాళ్ళ దగ్గర వరకు వచ్చి కూడా రావయ్యా పాపం నువ్వు తీసుకోలేవంటే మనకేమనిపిస్తుందంటే, అబ్బా ఇప్పుడు ఎందుకులేండి, మరొకసారి వస్తే బాగుంటుంది కదా, ఇప్పుడు ఇంత అవసరమా అనిపిస్తుంది. అందుకనే కొన్నిసార్లు మనకి మనముగా వదిలి చెప్పగలగాలి. రోసిరోయుదు కామిని జనుల తారోణ్యోరు సౌఖ్యంబులన్ పాయుదు పుత్ర మిత్ర జన సంపద్ భ్రాంతి వాంఛలతల్ కోయుదు నా మనం భగట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుల్లని చెవే శ్రీకాళహస్తీశ్వర. దూర్జటి గారు ఎంత బాగా చెప్పారో చూడండి. ఏ సౌఖ్యమును సుఖ సంతోషాలను వదలదు, సంసారం మీద వ్యామోహాన్ని వదలదు, పుత్రులని సంపదల్ని దేన్ని వదలదు. కానీ ఎక్కడైనా మినహాయింపు ఉంది అంటే అది నీ పూజ దగ్గరే సుమా. నిజం కదండి. పూజ దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని మినహాయింపులో. పలానా చుట్టాలు వస్తున్నారు, ఈ రోజు పూజ కాస్త పక్కకి జరుపుదాం. అయ్యో క్లాస్ ఉంది, పొద్దున్నే నైవేద్యం అమ్మవారికి పెట్టేసి సాయంత్రం నైవేద్యం పెడదాం. అయ్యో ఇప్పుడు సాయంత్రం క్లాస్ కూడా ఉంది, ఓ పని చేద్దాం, 4 కిస్మిస్ పెట్టేసి తినేద్దాం. నేను మానేనా? నేను పొద్దున్న అన్నం తిన్నాను, పొద్దున్న టిఫిన్ చేశాను, మధ్యాహ్నం భోజనం చేశాను, రాత్రి భోజనం చేశాను, మధ్యలో మామిడి పళ్ళు ఎవరో పంపారు, మామిడి పళ్ళు తిన్నాను. మరి ఎన్నిటిలోనూ ఒకసారి అమ్మో నేను చూపెట్టానులేండి, మాట వరుసగా నా మీద నింద వేసుకుంటున్నాను కానీ మా అమ్మవారికి పొద్దున్నే దోశ పెట్టాను, అలాగే మామిడి పండు కూడా పెట్టాను. కానీ మనము మినహాయింపులకు వచ్చేటప్పటికి మన మినహాయింపులు అలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఏది దాటాలో దాన్ని దాటగలిగే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇదే వాసన రూపంలో మనము అనుభవానికి వచ్చేస్తూ ఉంటాయి. జీవి కర్మ చేయక తప్పదు. అంటే కర్మ ఫలితం వల్లే జన్మ వస్తుంది. ఆ కర్మ ఫలితాన్ని మనం దాటడానికి పట్టుకోవాల్సింది శ్రీమన్నారాయణుడి నామము. అది నిష్కామ కర్మ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రతిఫలాక్ష, లేకపోతే ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి తనలో తానే తపన పడేటువంటి ఏదైనా కూడా కావచ్చు. ఈ నిష్కామ కర్మలు చేస్తూ మనస్సు పరమాత్మని సన్నిధిలో నిశ్చలంగా ఉండేలా చేసుకునేటువంటి ప్రయత్నమే సాధన. ఆ సాధన ఈ 21 రోజుల్లో మనకి కుదిరింది, మనం చేద్దాం. నాకు తెలుసు మీరందరూ ప్రాజ్ఞులు, మీ అందరూ చేస్తారు. ఇందులో పెద్దవారు కూడా ఉన్నారు. నేను చెప్పేది ప్రతిదీ మీకు అనుసంధానం కాదండి, నాకు నేను చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా మధ్యలోకి తీసుకొస్తూ ఉంటున్నాను అంతే. అంటే ఆ శంకర్ల వారే వివేక చూడమనిలో చెప్తారు, జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసనానాది రేష కర్తా భోక్తాశ్య హమితి దృఢాయాస్య సంసార హతుహు అని చెప్తారు ఆయన. అంటే ఆ బ్రహ్మ పదార్థమైనటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో అది ఆ భావనతో తెలుసుకుని ఆయన్ని పట్టుకోగలిగినప్పుడు మోక్షం వరకు వెళ్తాం. ఏది పట్టుకోలో అది పట్టుకోక ఏదో ఒక వ్యామోహంతో ఉండిపోయినప్పుడు ఈ వాసన బలాల కింద అది అలా ఉండిపోతుంది. అయితే స్వామివారు చెప్తారు, నేనే కర్తను భోక్తను, కర్తత్వ భావన అంతా నేనే, చేసేవాడిని నేనే, చేయించేది నేనే,
చేయబడేది నా వలనే అని చెప్పి చెప్తారు. ఎన్నోసార్లు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది అటువంటిది. ఈ పూర్వజన్మ వాసన నుండి మనము బయట పడలేని ఈ ఏదైతే ఉంటుందో ఆ వాసన బలాలే జనన మరణ చక్రముల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే తిరుగుతూనే ఉంటాయి ఈ కర్మలన్నీ కూడా ఏదో ఒక రూపంలో. ఫలానా వాళ్ళు ఉంటుంది అది సంస్కారం. పిల్లవాడు పిట్ట కొంచెం కూతగణం అంట. అంటే వాడెంత ఇంత ఉంటాడు 8 ఏళ్ల పిల్లవాడు. టకా టకా వేదం చదివేస్తాడు, నమకం చమకం చదివేస్తాడు, సౌందర్య లహరి చదివేస్తాడు, శివానంద లహరి చదివేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి 8 ఏళ్ల పిల్లవాడికి ఇంతది ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మ సంస్కార బలం. ఒక్కొక్కడు పుడతాడు పుట్టుకతోనే వ్యగ్రత్వాన్ని పొందేస్తాడు. మనకి మహాభారతంలో ఉంటుంది. భీముడు పుట్టినప్పుడు ఎలా ఉంటుంది, దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎలా ఉంటుంది, ఎటువంటి శకునములు వచ్చాయి అవన్నీ కూడా. అయితే నన్ను కోహోస్ట్ చేశారా ఏంటండి? అయితే మనకి ఓకే అండి. అయితే అది మనకి తెలియకుండే మనలోని ఉండేటువంటి ఆ గత జన్మ యొక్క వాసనలు ఏమైపోతాయంటే ఈ ఈ ప్రవర్తనని మనని మారుస్తూ ఉంటాయి. ఎక్కడో ఒక్కొక్కసారి అనుకుంటాం, ఆహా లేదు నేను చాలా మంచిగా ఉన్నానని. కానీ ఆ బుద్ధి, ఆ వాసనలు మనలో తెలియని ఒక క్రూరత్వాన్ని లోపల ఎక్కడో అణగదొక్కుతూ ఉంటాయి. ఎక్కడో ఒక్కొక్క సమయంలో బయటకు వచ్చేస్తాయి. అలా బయటికి వచ్చినప్పుడు ఆ ఇంద్రియములను దాటి మనం పట్టుకోలేని స్థితిలోకి వెళ్లకుండా ఆ హృషీకాలను, ఆ ఇంద్రియాలను పట్టుబట్టి దాన్ని అదుపులో గుర్రపు పగ్గాలను పట్టినట్టు అదుపులో పెట్టగలిగినటువంటి వాడు ఆ హృషీకాలికి ప్రభువు అయినటువంటి వాడు ఈశ్వరుడు హృషీకేశుడు. అందుకని ఆయన పట్టుకోవడం. ఎన్ని రాస్తామండి, ఎన్ని సుగంధ తైలాలు రాసినా, వస్త్రాభరణాలు ధరించినా, ఏది చేసినా కూడా, ఎన్ని నదీ స్నానాలు చేసినా, ఏది చేసినా మనసు పవిత్రం లేనప్పుడు దాని యొక్క ఫలితం రాదా అంటే వస్తుంది. ఒకటో వంతు వస్తుంది. పూర్తిగా రావాలంటే మనసుకు సంబంధమై ఉండాలి. సదృశం చేష్టతే స్వస్యా ప్రకతే జ్ఞాని వానపి అంటారు. అయితే సమస్త ప్రాణులు కూడా కర్మలు చేస్తుంటాయి. అయితే నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం, ఆ జీవరాశులన్నిటికీ కూడా వాటికి ఆ పాప పుణ్యంతో ఎటువంటి సంబంధం ఉండదు. ఒక పులి వచ్చి ఒక మేక మీద పడికినేసిందంటే దానికి పలానా ఇంత పాపం అని దేవుడు వెయ్యడు. ఎందుకంటే అది దాని యొక్క జన్మ కర్తవ్యం అంతే. అది దాన్ని చంపుకుని తినాలంతే, అది తినాలంటే. కానీ పాముకు కాటేసేటువంటి నైజం ఉంటుంది, అది దాని సహజ గుణం అది. అందువల్ల దానికి పలానా పాపం వస్తుందా, తలా పాపం తిలా కొంచెం అని చెప్పి ఒక కథ కూడా ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి పాపం అని చెప్పేసి, నువ్వులు ఇచ్చినటువంటి వాడిక లేకపోతే పాలు మోసుకున్నమ్మ ఎవరికి వచ్చింది పాపం అని చెప్పి ఒక కథ కూడా ఉంటుంది. చాలా చమత్కారంగా ఉంటుంది. కాబట్టి అలా ఆ వాసనా బలాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ తగులుతాయంటే మన యొక్క ప్రస్తుత జీవితాన్ని ఆధారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా మనలో కాస్త తేడా ఉంది అన్నప్పుడు మనకి మనంగా దాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం మనం ఎప్పుడైనా కూడా చేయాలి. ఇక పురాణాల్లోకి వెళ్దాం. అంటే ఏమిటి ఈ వాసనా బలాల గురించి మనకి తెలియాలంటే ఎన్నో కథలు ఉన్నాయి పురాణాల్లో మనకి. అంటే వ్యాస మహర్షి వృత్తాంతం గురించి చెప్పే ముందు అలా పురాణాన్ని ఒక్కసారి స్పృశించి ఇందులోకి వచ్చేస్తాం. అష్టాదశ పురాణాలకి సంబంధించి నిన్నటి రోజు చెప్పాను. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నారు. అయితే వీటిలో మనకి చాలా ఏమిటివి అంటే కనుక ఆ అక్షరాలతో మొదలైనటువంటి పురాణాలు. అంటే ద్వయం 2 సార్లు వచ్చింది మాక్ష. అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము అని 2 వచ్చాయి అందులో. భద్వయం అంటే భాగవత భవిష్య పురాణాలని అందులో పెట్టారు. అంటే అన్ని రకములైనటువంటి పురాణాలని అందులో పెట్టి మనకి సులభంగా చేసినటువంటి ఒక శ్లోకం అది. అయితే ఈ పురాణాల్లో కొన్ని వేల శ్లోకాలు, నిజానికి ఒక మత్స్య పురాణం తీసుకుంటేనే అందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి.
భాగవత పురాణం తీసుకుంటేనే 18,000 వరకు ఉన్నాయి దగ్గర దగ్గర. ఇలా ఎన్నో ఉన్నాయి. అంటే మాతో జరిగేటువంటిది మధ్వయం, భద్వయం, చైవ భ్రత్రయం అన్నారు. భ్రాతో 3 ఉన్నాయిట. త్రయం 3 ఉన్నాయి. భ్రాత ఏమున్నాయి? బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం ఉంది. అలాగే చతుష్టయం అంటే 4 ఉన్నాయి వకారంతో. వరాహ పురాణం, వామన, వాయు పురాణము మరియు విష్ణు పురాణాలు ఉన్నాయి. అకారంతో మొదలైనటువంటి అనాసద్లింగ ఆ అగ్ని పురాణం, నారద లేదా నారదీయ పురాణం అని కూడా అంటారు దాన్ని. పద్మ పురాణం, అనాపలింగ కూస్కాని అంటే లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద లేదా స్కాంద పురాణం అని కూడా అంటారు దానిని. అయితే వీటి యొక్క లోపలికి వెళితే ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే మనకి నిన్న చెప్పాను, కపిల గీత ఒక్కటి చదివితే చాలు మనకి ఎక్కడ లేని వైరాగ్యము, వేదాంతం అంతా కూడా తెలిసిపోతుంది. ఆ ఒక్కటి చదివితేనే మనకి తెలియనటువంటిది ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అబ్బా ఇంకొకసారి మనం ఈ జీవితం వద్దురా బాబు, ఎత్తకూడదు, మానవ జన్మ అసలు జన్మే ఎత్తకూడదు అంటారు. నిజానికి వద్దు అనుకున్న మోక్షం కూడా కావాలని అందరూ ముందుకు వచ్చేస్తారు. అయితే ఇందులో ఇంకొకటి కూడా ఉంది మనకి. రామయతి గురించి కూడా నేను చెప్దాం అనుకున్నా. అది దాని గురించి కూడా చెప్తాను రేపటి రోజున. ప్రస్తుతానికి మత్స్య పురాణం గురించి, వీటి గురించి నాకు తెలిసినటువంటి చిన్నవి లోపలిగా చెప్తాను. మత్స్య పురాణం అంటే మత్స్య రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మను అనే రాజుకు చెప్పినటువంటి ఈ పురాణంలో కాశీ యాత్ర యొక్క ప్రాస్తవ్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల యొక్క గొప్పదనం, ధర్మం అంటే ఏమిటి, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలు ఏమిటి అని ఇవన్నీ కూడా విష్ణుమూర్తి చెప్పారు. అది మత్స్య పురాణంలో ఉండే. అనుష గారు కొంచెం మ్యూట్లోకి వెళ్ళిపోండి. కూర్మ పురాణం అంటే కూర్మావతారం దాల్చినటువంటి విష్ణుమూర్తి చెప్పారు. ఆయనే అంటే ఆయనే ఎప్పుడు అవతారాలు ఎత్తేది ఆయనే. నిన్నటి రోజు చెప్పుకున్నాం, శివాని భవాని. కానీ ఇక్కడికి అమ్మవారు అక్కడ వరకు భార్యాభర్తల కింద చెప్పుకుంటాం, కానీ నారాయణి అనేటప్పటికి అన్నా చెల్లెల్లోకి వచ్చేస్తారు. ఆవిడ అవతారాలు ఎత్తుతారు దుష్ట సంహారం చేయడానికి, ఈయన అవతారాలు ఎత్తుతారు. ఆవిడి అలంకార ప్రియురాలు, ఈయన అలంకార ప్రియుడు. రూపానికి వచ్చేటప్పటికి అమ్మవారిది చక్కటి నల్లటి రూపం, అయ్యవారిది నీలమేఘశ్యాముడు అదే రూపం. అంటే పార్వతీ కళ్యాణం అలా వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి, భలే చక్కగా వర్ణిస్తారు, చాలా బాగుంటుంది. అయితే ఇలా వామన పురాణానికి వచ్చేటప్పటికి ఈ కూర్మ పురాణంలోకి వచ్చేటప్పటికి విష్ణుమూర్తి ఇందులో మనకి ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ పుణ్యక్షేత్రాల వర్ణనంతా కూడా ఇందులో మనకి దొరుకుతుంది. ఇక వామన పురాణం వచ్చేటప్పటికి పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పినటువంటి పురాణం. శివపార్వతుల కళ్యాణం, గణేష కార్తికేయులకి జన్మ వృత్తాంతం. నిన్నటి రోజు శివ మహాపురాణం గురించి ఎవరో అడిగారు. నీకు ఋతువుల గురించి వర్ణనలన్నీ కూడా మనకి వామన పురాణంలో దొరుకుతాయండి. ఇకపోతే వరాహావతారం దాల్చినటువంటి శ్రీ మహావిష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం మొత్తం ఉపాసనా విధానంలో, ధర్మశాస్త్రాలను, వ్రతకల్పాలను, ఎన్ని రకములైనటువంటి పుణ్యక్షేత్రములు ఉన్నాయి, వాటి వర్ణనంతా కూడా వరాహ పురాణంలో ఉంటుంది. ఇక ఈ గరుడ పురాణం కూడా కాస్త చదవాల్సిందే, అందరూ చదివితే కాస్త అదుపులో ఉంటాం. గరుడ పురాణము చాలా రకాలైనటువంటి సందేహాలు, జీవి ప్రయాణం ఎలా ఉంటుంది, ఏ కర్మకు ఏ ఫలితం వస్తుంది, మరణానంతరం జీవితం ఎక్కడికి వెళ్తుంది, ఆ జీవుడు ఏది ఎక్కాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎటువంటి శిక్షలు పడతాయి, ఇవన్నీ కూడా మాండవ్య మహర్షి గురించి నిన్నటి రోజు చెప్పుకున్న ఆయన. కాబట్టి అలా వెళ్ళి అడగగలిగారు యమధర్మరాజు గారిని. మనం అంత గొప్పవారం కాదు కదండి, చేసినటువంటి పాప పుణ్యముల ఫలితాన్ని తీసుకోవడానికే మనం అది చూస్తేనే, వింటేనే భయం వేస్తుంది మనకి. ఇక వాయుదేవుడు చెప్పినటువంటి పురాణంలో ఈశ్వరుని మహత్యము, భూగోళము, సౌరమండలం వర్ణనలన్నీ కూడా ఉన్నాయి. ఇక అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పినటువంటి మహాపురాణం, వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిష్ శాస్త్రం, భూగోళ ఖగోళ రహస్యాలన్నీ ఉన్నాయి. ఎవరికైనా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారని నేను ఊరికే అందులో చెప్తున్నాను. అగ్ని పురాణంలో దొరుకుతాయండి మీకు ఇవన్నీ. నిన్నటి రోజు అడిగారు కాబట్టి ఈ రోజు చెప్తున్నాను ఈ పురాణాల్లో ఏముంటాయని. ఇక స్కంద పురాణం, దీన్ని స్కాంద పురాణం అని కూడా అంటారు.
ఇది ఈ స్కంద పురాణంలో కాశీఖండం గురించి, కేదారఖండం, కుమారీల ఖండం, ఖండం తదితర ఖండాలన్నిటి గురించి స్కందుడే మన షణ్ముఖుడే చెప్తాడు. ఇక రామేశ్వర యాత్ర, పూరి జగన్నాథాలయం ఇవన్నీ శివలీలలు, కుమారస్వామి జననం మహిమలు. కుమార సంభవం వినాల్సిందే. రామాయణ అంతర్గత కుమార సంభవం వింటే ఖచ్చితంగా విని తీరాల్సిందే. తర్వాత లింగ పురాణం. లింగ పురాణంలో లింగరూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళానికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. నిజానికి ధ్రువుడు గురించి కూడా ఉంటుంది. ఎందుకంటే ధ్రువుని యొక్క చరిత్ర ధ్రువుడు కింద తీసుకుంటే మనకి ధ్రువుడు ఒక చక్రవర్తి అంతే. ఒక చిన్న పిల్లవాడు నాన్నగారి తొడ మీద కూర్చోడానికి విష్ణుమూర్తిని 7 రోజులు ఏమి తినకుండా ప్రార్థించినటువంటి వాడు. కానీ ధ్రువుడి యొక్కని ఇంకొక అంశలో ధ్రువుడిని చూస్తే ఆయన మొత్తము శింషుమార చక్రం మొత్తం ఆయన కుటుంబంలోనే ఉంది. ఆయన మామగారి పేరు శింషుమార చక్రవర్తి, తండ్రి ఉత్తానపాదుడు, భార్య అలాగే ఉంటారు. ఆయనేమో ధ్రువుడు, ఈ ధ్రువరేఖలాగా. ఇలా ఋతువులు, కాలానికి సంబంధించిన వాళ్ళ పేర్లే ఉంటాయి వాళ్ళవన్నీ కూడా. ధ్రువుడిది పెద్ద ఖగోళ శాస్త్రం, ఆయన ఋతువులు ఇవన్నీ కూడా శింసుమారానికి సంబంధించినటువంటిదే అది. అయితే ఇక నారద పురాణం. నారద పురాణం బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనక సనంద సనాతన సనత్ కుమారులు చెప్పినటువంటిది, నారదునికి చెప్పినటువంటిది ఈ పురాణ వేదాంగాల్లో మొత్తం కూడా వివరించి ఉంటాయండి. ఇక పద్మపురాణం. పద్మపురాణం శ్రీరామ రామ రామేతి గురించి మీకు చెప్తానన్నాను. దాని గురించి పద్మపురాణంలో ఉంటుంది మనకి. మధుకైటబులు అనేటువంటి రాక్షసుల వధ, రావి చెట్టు మహిమ, పద్మగంధి, దివ్యగాథ, గంగా మహత్యం, గీతాసారం, నిత్య పూజ విధానాలు ఇవన్నీ మనకి పద్మపురాణంలో దొరుకుతాయి. ఇక విష్ణు పురాణం. పరాశరుడు తన శిష్యుడైనటువంటి మైత్రేయునికి బోధించినటువంటి విష్ణుమూర్తి అవతారాలు, వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతాలన్నీ కూడా విష్ణు పురాణంలో దొరుకుతాయి. ఇక మార్కండేయ పురాణం. ఆ మార్కండేయ పురాణం నిజంగా చాలా బాగుంటుంది. అసలు అందులో శివకేశవుల యొక్క మహాత్యం ఉంటుంది, తర్వాత ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్యం ఉంటుంది, దేవి మహాత్యం ఉంటుంది, అన్ని కూడా. ఇక బ్రహ్మ పురాణం. బ్రహ్మదేవుడు దక్షునికి బోధించినటువంటి పురాణం, వర్ణ ధర్మాలు, స్వర్గ నరకాల గురించి ఉంటుంది. ఇక భాగవత పురాణం అంటే మొత్తం భాగవతం అంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. సర్వము భాగవతంలోనే మనకి వచ్చేస్తాయి. రామాయణ, భారత అన్నీ కూడా అందులో స్పృశించబడతాయి. అందులో భాగవతంలో దశమ స్కందంలో శ్రీకృష్ణ జననం చాలా బాగుంటుంది. అందులో మనకి కుదిరినప్పుడు ఉల్లూక బంధనం అవి చెప్పుకుందాం, భలే బాగుంటాయండి అవి. ఆ కృష్ణ లీలలు, అలాగే మృత్యువుకు చేరువలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని శుక మహర్షి నిన్నటి రోజు చెప్పిన ఆవు పాలు పితికేటువంటి సమయం కన్నా ఎక్కడా కూడా ఉండనటువంటి ఆయన పరీక్షిత్ మహారాజు యొక్క ఆత్రతను తెలుసుకుని ఆయన్ని ఉద్ధరించడానికి వచ్చి 7 రాత్రులు 7 పగళ్ళు ఉండి ఆయనకి భాగవతాన్ని ఆయన వర్ణించారు, మొత్తం చెప్పారు. అంటే తెలుసుకోవాలన్న ఆత్రత ఉన్న వాళ్ళకి ఎంతసేపు అయినా మహర్షులతో సహా ఆగి చెప్తారు. అంటే దౌమ్యుడు చెప్పినప్పుడు కూడా ధర్మరాజు గారికి అన్ని అక్కడి నుంచే వచ్చాయి. ఆయన తెలుసుకోవాలన్న ఆత్రతతో అడిగినప్పుడు ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తెలుసుకోవాలన్న ఆత్రంలోంచి వచ్చేటువంటి ఆ పట్టు మన యొక్క సంస్కారాన్ని నిలబెడుతుంది. ఇక బ్రహ్మాండ పురాణం. బ్రహ్మదేవుడు మరీచి మహర్షి చెప్పినటువంటి పురాణాల్లో రాధాకృష్ణులు అసలు ఏమిటి, పరశురామ అవతారం గురించి, శ్రీరామచంద్రుల యొక్క చరిత్ర, లలితా మహిమ గురించి, ఖగోళ విజ్ఞానం గురించి ఇందులో బ్రహ్మాండ పురాణంలో ఉంటుందండి. లలితా అమ్మవారి గురించి కూడా ఉంటుంది మనకి బ్రహ్మాండ పురాణం. భవిష్య పురాణం. సూర్యుడు మనువుకు చెప్పినటువంటి పురాణంలో అగ్ని సూర్యోపాసన ఏ విధంగా చేయాలి, భవిష్యత్తులో జరగబోయేటువంటి వివిధ విషయముల గురించి అన్ని కూడా వివరించబడింది. ఇక బ్రహ్మ వైవర్త పురాణము అంటే ఇది గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగ నివృత్తి సాధనాలు, తులసి శాలిగ్రామ మహత్యం ఇందులో ఉంటుంది. భోజన నియమాలు ఎంత ఇదిగా ఉంటాయో, భోజనం చేసేటప్పుడు ఎన్ని నియమాలు పాటించాలి, ఎలా మాట్లాడకుండా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎక్కడ పడితే అక్కడ బఫే సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఆ కంచాన్ని పట్టుకుని మనము ఒక అమ్మ భిక్షాందేహిలాగా వెళ్ళి ఒక్కొక్కరిని పప్పేస్తావని అన్న కాస్త, కూరేస్తావని అన్న కాస్త, కాస్త నెయ్యి వేస్తావా, వాడేమో అయిపోతుంది అన్నట్టు ఆ గరిటిని వంచకుండా వేస్తూ ఉంటాడు. ఇంకోసారి అడగాలంటే సిగ్గు వేస్తూ ఉంటుంది. ఆ బఫేలో ఆ కంచం పట్టుకుని వాడికి మడి ఆచారం లేకుండా వాడు ఆ బట్టలు వేసుకుని ఎక్కడెక్కడో తలను గోక్కుంటాడు, ముక్కు తుడుచుకుంటాడు, మళ్ళీ వెంటనే అదే గ్లౌజ్ వేసుకుని చక్కగా మళ్ళీ వడ్డం చేసేస్తూ ఉంటాడు. మనం దాన్నే పరమానందంగా 1000 రకాల వంటలన్నీ పెడతాడు. ఆ 1000 రకాల వంటల్లో గట్టిగా వేసుకునేది
వా ఒక అరడజను వేసుకుంటే మిగతావన్నీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డస్ట్‌బిన్‌లోకి పోతాయి. ఎవ్వరు తిన్నదే కాదు. ఎందుకొచ్చినటువంటిదండి ఆ బఫే సిస్టమ్‌లన్నీ. ఒక్కసారి మనం ఈ భోజన విధానాల్ని బ్రహ్మ వైవర్తం దాంట్లో చదివామనుకోండి పురాణంలో మరొక్కసారి మీరు బఫే పట్టుకోవడానికి ఆ కంచం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు. కాబట్టి అన్ని నియమాలు మనం తెలుసుకోవాల్సినవి, మన పిల్లలకి చెప్పాల్సినటువంటివి. కింద కూర్చోండి, ఎడమ చేత్తో కంచాన్ని ముట్టుకోకూడదు. ఎడమ చేత్తో కంచాన్ని ముట్టుకున్నామంటే నీటిని తాకకుండా అంటూ ఎందుకొచ్చింది? అవన్నీ కూడా మనం చెప్పాలి. చెప్పి మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలి. అయితే ఇక్కడ నుంచి ఇంకా శ్లోకాల్లోకి వెళ్దామండి. లేకపోతే ఇదే కథ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనము అసలంటూ అంటే అసలు ఏమిటి మన మనస్సు నిలుపుకోవడానికి ఏది ముఖ్యమో, ఎంతవరకు అవసరం అన్నది చాలా విహంగ వీక్షణంగా ఊరికే అలా స్పృశించాను. మీ అందరికీ తెలియనివి కావు ఇవేమి, తెలిసినవే. అయితే ఇక మనం చెప్పుకోవాల్సినటువంటి మహర్షి, వ్యాస మహర్షి. మనం ధ్యాన శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం. వ్యాస శంకరం అని. అంటే